దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. ఈ యొక్క దినాన ఎంబీసీ జూనియర్ కాలేజ్ నిమిత్తమై మీ అందరితో కొన్ని విషయాలు చర్చించాలని ఆశిస్తున్నా. ప్రస్తుత పరిస్థితిలో మనకు సమయం లేనందున మరి జూనియర్ కాలేజ్ అడ్మిషన్స్ దగ్గర పడుతున్నాయి. సమయం లేదు కాబట్టి దీని నిమిత్తమై అందరము కూడా పాటుపడి ఇది మనది కాలేజ్, మన సంస్థ, మనమందరం కలిసి కూడా దీని కొరకి పనిచేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు సాగాలి. దాని కొరకై కొన్ని మనము చేయవలసిన అవసరత ఉంది. మనందరి బాధ్యత. మనమందరం దీని కొరకి పాటుపడి సంస్థకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాం. మొట్టమొదటిగా మనము పిల్లలని కాలేజ్కి తెచ్చుకోవాలంటే స్కూల్స్లో మనం ప్రమోట్ చేయాలి. స్కూల్స్కి వెళ్ళి క్లాస్ తీసుకొని వాళ్ళకి మన సంస్థలో ఈ యొక్క కోర్సెస్ ఉన్నాయి అనే భావన వాళ్ళలో కల్పించి వారికి ఏ కోర్సెస్ వారికి అందుబాటులో ఉన్నాయో మనం తెలుపగలిగితే ముందుకు సాగగలుగుతాం. ఆ యొక్క కోర్సెస్ తెలపాలంటే మనం అందరం స్కూల్స్కి విజిట్ చేసి స్కూల్స్లో టైం తీసుకొని మాట్లాడవలసిన సమయం ఉంది. మరి మనకి జిల్లాలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలు మేము సందర్శించలేము. మరి కొంతమంది దానికి సహకరించి ఆ యొక్క స్కూల్స్కి వెళ్ళి మనకు సంబంధించిన బ్రోచర్ ఇచ్చి మీరు రావాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనకున్న ఊర్లలో మనం ఎంతో మందిని 10th వాళ్ళని చూస్తుంటాం. మన ఊర్లో చిన్న పల్లెటూర్లు కానీ, మండలాలలో కానీ, మన చర్చెస్ ప్రాంతాల్లో పాస్టర్లు కానీ, మరి చర్చ్ నాయకులు కానీ, టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా 10th అనే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనది ఒక బ్రోచర్ అప్పచెప్పి అయ్యా మాది స్కూల్ ఉంది అని, ఈ కాలేజ్ ఉంది అని వారికి తెలిపితే వారు ఇక్కడ కాలేజ్ విజిట్ చేస్తే మేము తప్పకుండా వారిని తీసుకుంటాం. అదేవిధంగా ఫీజెస్ కన్సెషన్ విషయంలో కూడా మనం అందరం కూడా వారికి న్యాయం చేయాలి. తక్కువ ఫీజు తోటి తీసుకోవాలి. ఇంతకుముందు ఫ్రీ వస్తుండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లెక్చరర్స్కి జీతాలు, మెయింటెనెన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఆ ఫ్రీ అనే దాన్ని కూడా మనం మినిమం ఫీజెస్ తీసుకోవాలి. ఎవరు కూడా ఫ్రీ అని రికమెండ్ చేయరాదు. ఓన్లీ పాస్టర్స్ పిల్లలకి లేదంటే తల్లి కానీ తండ్రి లేని పిల్లలని మనం రికమెండ్ చేయవచ్చు. అదేవిధంగా బ్యానర్స్ మనం ప్రతి ఊర్లో ఒక 5 బ్యానర్లు మనం కట్టినట్లయితే మనం కాలేజ్ ప్రమోట్ చేయగలుగుతాం. ఆ బ్యానర్స్ కూడా చర్చెస్ భరించి మా యొక్క ఊర్లో మేము 5 బ్యానర్స్ కడతాం మా యొక్క చర్చ్ తరఫున అనే సంఘ నాయకత్వం ముందుకొస్తే మన కాన్ఫరెన్స్ లో మరి కాలేజ్ బలపడుతుంది. ఎందుకంటే ఆర్థిక విషయాలలో మనం వెనుకబడి ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అయితే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ ఇయర్ కి మటుకు మీరు మాకు హెల్ప్ చేయగలరని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎగ్జామ్స్ అప్పుడు కూడా మన యూత్ పిల్లలు లేదంటే మనకి తెలిసిన పిల్లలు లేదంటే మనం ఇంతో అంత వాళ్ళకి చెల్లించిన మనం ఆ పిల్లల్ని మాట్లాడుకొని ఎగ్జామ్ సెంటర్స్లలో బ్రోచర్స్ పంచడం వల్ల కూడా ఇది చాలా గొప్ప సహాయం. ఎందుకంటే ప్రతి ఊరు మనం తిరగలేం కాబట్టి ఎక్కడి వారు అక్కడ ఈ యొక్క బ్రోచర్స్ డిస్ట్రిబ్యూషన్ కి సహకరిస్తే బాగుంటది. మన టీచర్స్ కూడా ఎంతో కమ్యూనిటీలో ఎంతో మంది టీచర్స్ గా ఉన్నారు. వారు కూడా మనందరికీ సహకరించండి. వారు కూడా మా వారి స్కూళ్లలో ఈ యొక్క ఎంబీసీ జూనియర్ కాలేజ్ నిమిత్తమై ప్రమోట్ చేయడం మంచిది. చర్చెస్ లో ప్రకటన చేయడం కూడా చాలా మంచిది. ప్రకటన చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇది అవగాహన కలుగుతుంది. ఇది ఒక్కరిది కాదు. ఈ యొక్క ఎంబీసీ విద్యా సంస్థలు అనేది ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉన్నది. ఇన్ని దినాలు మనం ఎంతో కోల్పోయాం. ఆ కోల్పోయిన దాన్ని తిరిగి మనం పొందాలనంటే మనం దాని గురించి మనం పాటుపడాల్సిన అవసరతలు ఉంది. మన సంస్థలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నత విద్యను అనుభవించి అనేక రకాలుగా వాళ్ళు డెవలప్ అయి ఉన్నారు కనుక ముఖ్యంగా ఎంబీసీ స్కూల్స్ కాలేజెస్ ద్వారా డెవలప్ అయిన వాళ్ళు కూడా దీనికి ఆర్థికంగా అన్ని విషయాలలో సహాయం చేస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాను. ఇది సంస్థ అందరిది. ఇది వాడు చేస్తున్నాడు, ఇతడు చేస్తున్నాడు, నేనెందుకు అనే ఆలోచనల్ని పక్కన పెట్టి అందరం ఐక్యమత్యతో ముందుకు వెళ్తే ఎంబీసీ జూనియర్ కాలేజ్ కనీసం 150 అడ్మిషన్స్ తో మనం నింపుకోగలం. దీంట్లో హాస్టల్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా సపరేట్ హాస్టల్ ఫర్ గర్ల్స్, సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్. మరి ఫీజెస్ కూడా మేము వాట్సాప్ లో డైలీ వేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్టేటస్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఎంతో లాభం ఉంది. స్టేటస్ ఎలా అంటే ఒక స్టేటస్ ని ఒకరి ద్వారా 200 మందిని చూడొచ్చు, 500
500 మందిని చూడొచ్చు, 1000 మందిని చూస్తారు. కనుక అలాంటప్పుడు మన ప్రచారము రూపాయి లేకుండా స్టేటస్ ద్వారా రోజు 1000 మందికి మనం పంపించగలుగుతాం. మన సంస్థలో అంతమంది ఉన్నారు కాబట్టి మనం స్టేటస్ ని కూడా మెయింటైన్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి స్టేటస్ ని కూడా తప్పకుండా మెయింటైన్ చేయండి. ప్రత్యేకంగా నేను చెప్పడం ఏంటంటే, మీరందరూ కూడా స్టూడెంట్స్ ని కాలేజ్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మన అడ్మిషన్స్ పెరుగుతాయని ఆశిస్తూ, చివరిగా నా యొక్క విన్నపం ఏమనగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో స్టూడెంట్స్ రావాలంటే మనం వారి దగ్గర వెళ్ళి కలిస్తే కానీ మన కాలేజ్ ఉందని తెలియదు. కనుక ప్రతి వ్యక్తి కూడా మనకు తెలిసిన వారిని మనం ప్రమోట్ చేయగలిగితే మంచిది. అదేవిధంగా మనం కూడా వాళ్ళని వెళ్ళి కలవాలంటే, కొంతమంది బయట తిరగాలంటే ఆర్థికంగా అవసరం కాబట్టి వారి ఖర్చుల నిమిత్తం మరి వారి నెల శాలరీ నిమిత్తం అయితే మనకి అవసరత ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉండి కూడా కొంతమంది మన ఎంబీకి సంబంధించిన వాళ్ళు సంస్థ కొరకి కాల్స్ చేస్తూ వారిని కాలేజ్కి ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి వీరందరికీ మనం ఎంతో అంత చెల్లిస్తే గాని వారి అవసరత తీరదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి వరకు 200 నుంచి 500, 1000, 10,000, 20,000 తోచినంతగా సహాయం చేసినారు. దానివల్ల రిపేర్స్ మరియు కలర్స్ అన్ని చేయడం జరిగింది. ఇంకా అనేక అవసరతలు ఉన్నాయి. మనకి క్లాస్ రూమ్స్ రిపేర్స్, కింది భాగంలో అంతా క్లాస్ రూమ్స్ ని కట్టించి ప్లాస్టింగ్ చేయించి రిపేర్స్ చేయించవలసింది ఉంది. అదేవిధంగా మీద హాస్టల్ రూమ్స్ సపరేట్ చేయాలి. పెద్దగా ఉన్నాయి, చిన్నగా చేసి దాన్ని కట్టించవలసిన అవసరత ఉంది. కాబట్టి ఇవన్నిటి కొరకు మీరు మా దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల అంటే జూన్ మాసం వరకు కొద్దిగా సహాయపడితే తప్పకుండా కాలేజీని ముందుకు తీసుకెళ్తామని నమ్ముతూ, నాకు ఈ యొక్క చిన్న విన్నపంని మీరు తప్పకుండా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.